వన్ ఆఫ్ ది పేషెంట్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగినాడు, చాలా సంపాదించినాడు. అతని పాపం బైపోలార్ డిజార్డర్ ఎఫెక్ట్ అయింది. సో బైపోలార్ డిజార్డర్ వచ్చినప్పుడు తనకు ఎవ్రీ ఫ్రీక్వెన్సీస్లో మేనియా ఉంటుంది. ఎవ్రీ 6 monthsకి 1 yearకి ఈ యొక్క సిచ్యువేషన్ వస్తుంది, మేనియా సిచ్యువేషన్. ఈ మేనియా వచ్చినప్పుడు ఒకనొక సమయంలో ఏం చేశాడంటే, ఇంట్లో ఆల్మోస్ట్ ఒక 50 lakhs క్యాష్ ఉంటే ఆ 50 lakhs తీసుకొని హైదరాబాద్లో రోడ్ మీద ఉన్న అందరికీ 50,000 1 lakh 50,000 1 lakh ఇచ్చుకుంటూ 50 lakhs విత్ ఇన్ ఎ నైట్ పనిచేసినాడు. ఎందుకు రీజన్ అంటే, ఎవ్వరూ పేదరికంగా ఉండొద్దు భారతదేశంలో. నా మొహంలో ఉంది, 10 రోజుల వరకే వస్తుంది, తర్వాత పరిస్థితి ఏంటి? తర్వాత ఏమవుతుంది, ఎందుకంటే అది ఆయన కావాలనియలే. అదే దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇల్నెస్. అతని యొక్క మేనియా సిచ్యువేషన్లో ఈ విధంగా ఇచ్చాడు. సో దాని తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 7 days తర్వాత నేను ఇచ్చిన నా మనీ అడిగిపోయినాయి అని చెప్పి రియలైజ్ అయినాడు. ఇలా రకరకాల సిమ్టమ్స్, ఇల్లును తగలబెట్టడం, కొంతమంది హిస్టరిక్ అయిపోయి, కొంతమంది చాలా హై లెవెల్లో ఉండి, ఒకరు డైరెక్ట్గా 3 to 4 cars కొంటారండి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 month. అంత హై లెవెల్లో ఉంటారు. అండ్ వెంటనే ఇన్స్టంటేనియస్ డిసిషన్స్, ఇక్కడ నుంచి వెంటనే వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి, అక్కడ ఎంజాయ్ చేయాలి, ఎక్సెసివ్గా స్పెండ్ చేయాలి, ఎక్సెసివ్ అమౌంట్ స్పెండింగ్. సో దీస్ ఆర్ మేనియా సిమ్టమ్స్.